చాలా మంది బేసిక్స్ థర్డ్ క్లాస్. ఎప్పుడైనా జ్యోతిష్యంలో చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఏంటంటే చిన్న చిన్నవి వదిలేసి చాలా పెద్ద పెద్ద ఆట వెనకాల పడుతుంటాం. ఈ గ్రహం ఎక్కడ ఉంది, ఆ గ్రహం ఎక్కడ ఉంది, అర్థమైనా ఏ భావాధిపతి ఏ భావంలో కూర్చున్నాడని చెప్పి పెద్ద పెద్ద కాన్సెప్ట్లు వెళ్తుంటాయి. అసలు బేసిక్ కాన్సెప్ట్ మర్చిపోతారు. చాలా సింపుల్గా ఉంటుంది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకో, సింపుల్గా చాలా సింపుల్ ప్రిడిక్షన్ మనకి వెళ్తుంది. మీకు నా చాలా క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి. అంటే ఏ ఏ గ్రహానికి ఎవరు శుభులు ఎవరు అశుభులు అని చెప్పేసి నవగ్రహాలకు సంబంధించిన నాది క్లాసెస్ ఉంటాయి, 9 క్లాసెస్. మీరు అవి చూడండి ఈలోగా. నేను వాటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాసెస్. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే నైసర్గికంగా చూసుకున్నాం అనుకో, శుభగ్రహాలు అనేది ఎవరు అని. మనకు శుభగ్రహాలు ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ సెట్లో మనకు ఎవరు ఉంటారంటే గురుగ్రహం శుభుడు అవుతాడు. అర్థమేనా? ఈ శుక్రగ్రహం కూడా శుభగ్రహమే. ఇంకా బుధ గ్రహాన్ని కూడా శుభుడులా తీసుకుంటాము. సారీ ఇది చంద్రుడు. ఈ మూడేంటి శుభులు. అర్థమేనా? నెక్స్ట్ వచ్చేసరికి బుధుడు. ఇతను ప్లేస్మెంట్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడ బుధుడికి ప్లేస్మెంట్ ఇంపార్టెంట్. అంటే ఎవరితో కలిశాడు అని, ఎవరితో కంజంక్షన్ అయ్యాడు అని. ఇంకా నైసర్గిక అశుభ గ్రహాలు కూర్చున్నాం అనుకోండి, శని ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు, రాహు, అలాగే కుజుడు, కేతు. ఎందుకంటే శనివత్ రాహు శనిలాగా బిహేవ్ చేస్తాడు, కుజులా బిహేవ్ చేస్తాడు కేతు. వీళ్ళిద్దరు అశుభ గ్రహాలు అయితే వాళ్ళ బిహేవ్ చేస్తాడు, శుభులు ఎందుకు అవుతారు? వాళ్ళు అశుభ. ఇంకా రవి గ్రహం ఏంటంటే అతను ఇటు శుభుడు కాదు, అలాగని అశుభత్వం ఉండదు, జస్ట్ క్రూర గ్రహం అంతే రవి అనేది. ఇప్పుడు తండ్రి కోపడి ఒక దెబ్బ వేసాడు అనుకో, పిల్లల మీద అతనికి శుభుడేం కాదు, వాళ్ళ దారిలో పెడతారు, ఒక దెబ్బ వేస్తాడు అంతే. అట్లాగే ఇది జస్ట్ క్రూర గ్రహం మాత్రమే. అంటే క్రూరత్వం ఆ టైంలో యాక్ట్ చేస్తాడు, కోపాన్ని ప్రదర్శిస్తాడు అని. అది న్యాచురల్గా ఇది ఇది ఇంపార్టెంట్. ఏమో సౌమ్య గ్రహాలు. అర్థమేనా? ఇవేమో కొంచెం క్రూర గ్రహాలు, క్రూరత్వాన్ని ఇస్తాయి, అంటే బాధలు పెడుతూ ఉంటాయని. ఇది సింపుల్. ఇది తెలిసిందనుకో మనకి ఆస్ట్రాలజీ వచ్చేసినట్టే. ఇంకా ఇది నోట్ చేసుకోండి, తర్వాత రికార్డింగ్ వచ్చినప్పుడు చూసుకొని. ఇంకా మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు గురుడు కూర్చున్నాడు, గురుడు, రవి, బుధుడు, చంద్రుడు, వీళ్ళదంతా ఒక సెట్. వీళ్ళు ఒకరికొకరు ఫ్రెండ్స్ అవుతారు. అర్థమేనా? శని, శుక్ర, రాహు, కేతును కూడా వీళ్ళదంటే వేసేస్తారు. వీళ్ళదంతా ఒక సెట్ అనుకుంది. పైన వాళ్ళ ఫ్రెండ్స్, కింద వాళ్ళ ఫ్రెండ్స్. ఈ బుధుడు సెంటర్లో కూర్చుంటాడు. ఈ బుధుడు ఎవరితో కలిస్తే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. ఇప్పుడు గురుడితో కలిశాడు అనుకో, చంద్రుడితో కలిశాడు అనుకో, బుధుడు చంద్రుడు ఫేవర్గా ఉంటాడు. చంద్రుడికి బుధుడు అంటే నచ్చిన రాకపోయినా బుధుడు చంద్రుడు ఫేవర్గా ఉంటాడు. బుధుడు కేతువుతో కలిశాడు. ఈ బుధుడు అంతర్దశ వచ్చినప్పుడు అంటే కేతువుకు సంబంధించిన విషయాలు తనకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. మంచోడికైనా చెడ్డోడికైనా బుధుడికి ఏంటంటే ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. తను ఎవరితో కలిస్తే వాళ్ళతోనే మింగిల్ అవుతాడు అతను. వీళ్ళు నా శత్రువే, వాళ్ళ మీద నేను నెగిటివ్ చూపించాలన్న మనస్తత్వం ఇక్కడ బుధుడికి ఉండదు. బుద్ధికి వీళ్ళతో కలిస్తే వీళ్ళకి ఫేవర్ చేస్తాడు, వాళ్ళతో కలిస్తే వాళ్ళకి ఫేవర్ చేస్తాడు. అంటే గిన్నెలో ఏ పాత్రలో నిలిపోస్తే ఆ పాత్రలో మారిపోతాడు అతను, ఆ రంగులోకి మారతాడు అని. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో శని బుధులు కలిసి కూర్చుని అనుకోండి, బుధుడు ఏం చేస్తాడు, తన దశాంతర దశలో శని యొక్క క్వాలిటీను కరెక్ట్గానే ఇస్తుంటాడు. తనేం ఫీల్ అవ్వడు. శనికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు గురువుతో కలిశాడు, వీళ్ళిద్దరు శత్రువు అనుకుంటాం మనం యాక్చువల్గా. కుదురుతో కలిశాడు, శత్రువు అనుకుంటే కింద వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనుకో ఆయనకి, పైన వాళ్ళందరూ శత్రువులు. కుజుడితో కలిసిన, రవితో కలిసిన, గురువుతో కలిసిన బుధుడు ఏంటంటే వీళ్ళకి ఫేవర్ చేస్తాడు.
నేను వాళ్ళతో కలిశాను కదా, వాళ్ళతో నాకు స్నేహం చేయాలని తత్వం ఉంటుంది. వాళ్ళకు ఉండదు. వాళ్ళ అంతర్దశలో వచ్చినప్పుడు ఏమవుతుంది, దశాంతర్దశలో బుధుడు కనెక్షన్ అయ్యాడు కాబట్టి బుధుడిని డౌన్ చేస్తారండి. బుధ కారకత్వాలు దెబ్బతీస్తారు. రవి బుధులు గురు బుధులు కలిశారు. బుధ మహాదశ అంతర్దశలో వచ్చినప్పుడు గురువు యొక్క లక్షణాలన్నింటినీ చాలా మంచిగా హెల్ప్ చేస్తారు రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు. ఇదే ఇన్ కేసు గురువు మహాదశ అంతర్దశ వచ్చింది, బుధుడు క్వాలిటీస్ ని డౌన్ ఫాల్ చేస్తాడు. ఎందుకంటే అతను ఫీల్ అవుతున్నాడు శత్రువుగా, ఇతను ఫీల్ అవటల్లా. ఈ చిన్న క్లారిఫికేషన్ మీకు వచ్చింది అనుకోండి, మీకు ఓకే. అంటే బుధుడికి ఎవరిని శత్రువులుగా పెట్టుకోడు, అతనికి ఏంటంటే ఫ్రెండ్షిప్ చేయాలనే తత్వం ఉంటుంది. అలాగే మీకు ఏంటంటే శుభగ్రహాలు అశుభగ్రహాలు గురించి తెలియాలి. చాలా సింపుల్ లాజిక్ ఆస్ట్రాలజీనే, అది ఒక్కటి మనం మిస్ అయిపోయి ప్రెడిక్షన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీకు మన క్లాసులో చెప్పాను కదా, మేషరాశి అగ్నితత్వం, ఓకేనా. మనం ఏం చెప్పుకున్నాం, బేస్ రాశి క్రూర రాశి అని చెప్పి. ఎప్పుడైనా సరే ఇప్పుడు సౌమ్యగ్రహం మనకి చంద్రుడు సౌమ్యగ్రహం డిఫాల్ట్గా అనుకున్నాం. ఇప్పుడు చంద్రుడు వెళ్ళి మేష రాశిలో స్థితి పొందాడు ఎవరి జాతకమైనా, చంద్రుడు అంటే మనస్సేక. అలాగే మిథున రాశి పురుష రాశి, సింహరాశి పురుష రాశి, తులారాశి పురుష రాశి, ఇంకెవరో ధనుస్సు పురుష రాశి, కుంభ పురుష రాశి. చంద్రుడు అక్కడ ప్లేస్ అయ్యాడు. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే చంద్రుడు ఏ భావాధిపతి అయినా సరే అక్కడికి వెళ్ళి ప్లేస్ అయ్యాడు కాబట్టి చంద్రుడు సఫర్ అవుతాడు. ఇప్పుడు మనకి చంద్రుడు ఆకు అనుకుందాం, ఇది వెళ్ళి ముళ్ళుమే పడింది, ఆకు చిరిగిద్దా లేదా? బాల్యంలో ఇబ్బందులు వస్తాయిగా, చంద్రుడు బాల్య అవస్థ కారకుడు అనుకుంటే ఒక ఈ 6 రాసుల వాళ్ళకి పురుష రాశులు బేసి రాశుల్లో చంద్రుడు పడ్డాడు, జన్మరాశి అయింది, వీళ్ళు సఫర్ అవుతారు అని చెప్పాలి మనం, ఓకేనా. ఇది ఫిక్స్ అంతే. ఇంకా మనం ఏంటంటే ఇంకేదో ఆలోచిస్తాం కానీ జ్యోతిష్యంలో జస్ట్ బేసిక్ మనకి పరాశరి ఏంటంటే దానిని బేసి రాశి అని ఎందుకు చెప్పాడు, బేసి రాశి అన్నిటికీ పురుష రాశి అని ఎందుకు చెప్పాడు. వీళ్ళకి చంద్ర మహాదశ వచ్చింది, అంత అద్భుతంగా ఏమి వెళ్ళదు, ఎందుకంటే బేసి రాశిలో కూర్చున్నాడు కాబట్టి చంద్ర మహాదశ కష్టంగా వెళ్తుంది. ఇప్పుడు శుక్రుడు వెళ్ళి పడ్డాడు బేసి రాశుల్లో, శుక్రుడు కూడా సాఫ్ట్ రాశి లాంటి శరీర రాశి లాంటి శుభగ్రహం. ఇతను వెళ్ళి మేషంలో కానీ మిథునంలో కానీ సింహంలో కానీ తులలో కానీ, తుల మళ్ళీ స్వస్థానమే శుక్రుడికి, త్రికోణ స్థితి కూడా, అర్థమైనా. కానీ సఫర్ అయితే పడతాడు, ఎందుకంటే ఒక సాఫ్ట్ లాట్ వెళ్ళి ఒక బేసిక్ రాశిలోకి వెళ్ళారు. బేసి రాశి పురుషత్వనంగానే ఏంటంటే కొంచెం ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు, హార్డ్నెస్ ఉంటుంది, హార్ష్నెస్ ఉంటుంది, ఎట్లా ఉంటే వాళ్ళకు కూడా కాదు. అంటే శుక్రుడు యొక్క కారకత్వాల కోసం వీళ్ళ లైఫ్లో పోరాడాలి, అంత తొందరగా దొరకవాలి, బాగా సఫర్ అవ్వాలండి. మిగతాది ఎందుకు దొరికిద్ది ఏం దొరికిద్ది అంటే మీకు ఫ్యూచర్ క్లాసెస్లో ఇంకా చాలా రూల్స్ని బట్టి చెప్పొచ్చు. ఇది బేసిక్ రూల్ అంతే, బేసికల్గా చూడంగానే చెప్పవచ్చు. శుక్రుడు బేసి రాశుల్లో పడ్డాడు, అర్థమైనా ఏమి పొందగలుగుతుంది వాళ్ళకి, శుక్రకారకత్వాలకు సంబంధించిన లగ్జరీస్ కంఫర్ట్స్ వాటికి వీటికి కొంచెం పోరాడాలి అని. పురుష రాశి ఎప్పుడైనా సరే పోరాడి సాధించుకోవాలి. చివరకు చూడు, చంద్రుడు బేసి రాశుల్లో పడితే వాళ్ళ మనశ్శాంతి కూడా పోరాడి సాధించుకోవాలి. అసలు ఎవరైనా మనశ్శాంతికి ఏం చేస్తారు, ప్రశాంతంగా ఉండి కంఫర్ట్ లైఫ్ ఉంటే ఓకే. చంద్రుడు చతుర్థంలో దిగ్బలం అంటాం యాక్చువల్గా, అంటే దిగ్బలాలు మాట్లాడుకునేటప్పుడు అంటే చంద్రుడికి చతుర్థ భావం దిగ్బలం. ఇప్పుడు ఒక మకర లగ్నానికి మేష రాశిలో చంద్రుడు కూర్చున్నాడు చతుర్థ భావం, లేదు ఒక వృషభ లగ్నానికి చతుర్థ భావంలో సింహరాశిలో చంద్రుడు కూర్చున్నాడు. ఇట్లా పరిస్థితి ఏంటి, ఎందుకంటే మనఃకారకుడు చంద్రుడు బేసి రాశిలో పడ్డాడు. వీళ్ళ మనసు ఏంటంటే కొంచెం వైల్డ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, మనసులో వైల్డ్నెస్ ఉంటుంది. బేసి రాశిలో చంద్రుడు పడితే వాళ్ళు పైకి ఎంత సాత్వికంగా కనబడ్డా అదంతా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీద అనుభవంతో తెచ్చుకున్న గుణమే. న్యాచురల్ గుణం ఏంటంటే వాళ్ళ మనసులో
ఒక రకమైన పురుషాధిక్యత ఉంటుంది. సైకలాజికల్గా వాళ్ళకి ఏంటంటే ఈగో ఉంటుంది. బేసి రాశుల్లో చంద్రుడు స్థితి పొందితే, బేసి రాశులు మనకేంటి మేషము, మిథునము, సింహము, తుల, ధనుస్సు, కుంభం, 6 రాశులు పడ్డాయి. వాళ్ళ మనసులో పురుష ఆధిపత్యం ఉంటుంది, డామినేటింగ్ నేచర్ ఉంటుంది, నా మాట నెగ్గాలి అని తత్వం ఉంటుంది, డిఫాల్ట్గా ఉంటుంది. దాన్ని ఆపలేం మనం, వాదనకు కూడా దిగుతారు. వాళ్ళు మానసిక శాంతి కూడా వాళ్ళు పోరాడి తెచ్చుకోవాలి, మనశ్శాంతిగా ఉండాలి. ఇన్ కేసు 4th హౌసే బేస్ రాసి పడింది, చంద్రుడు వెళ్ళి అక్కడ స్థితి పొందాడు, లేదా గురుడు వెళ్ళినా శుక్రుడు వెళ్ళినా ఏ సాఫ్ట్ లార్డు అక్కడ 4th హౌస్ బేస్ రాసి అవుతా వాళ్ళ జాతకంలో ఈ లార్డ్స్ వెళ్ళి స్థితి పొందే కనుక వాళ్ళు సుఖం, సంతోషం, డొమెస్టిక్ పీస్ కోసం బాగా పోరాడాలి, పోరాడి తెచ్చుకుంటారు. ఇప్పుడు ఒక మేలు చూసుకున్నాం, ఒక మకర రాశిలో పుట్టాడు, ఆ ఇంటికి వెళ్ళంగా చిరాగా మనశ్శాంతి లేదు, గట్టి గట్టిగా అరిచేసి గోల్ చేసేసి అందరూ భయపెట్టేసి ఇల్లు అంతా సైలెంట్ చేసేసి ఈయన ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతంగా ఉంటాడంటే ప్రశాంతంగా లోపలే ఉండదు, పైకి ప్రశాంతత చేస్తాడు, లోపల మళ్ళీ ఒక అశాంతి నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే బేసి రాశిలో పుడితే వాళ్ళు మానసికంగా శాంతి అనేది అంత తొందరగా రాదు. చిన్న లాజిక్, ఒక మేషరాశి సప్తమాధిపతి ఎవరో శుక్రుడే అవుతాడు. శుక్రుడు డిఫాల్ట్ ఏంటంటే సత్వగుణం ఉన్న లాడ్డు అని చెప్పుకున్నాం ఇంతకుముందే, సాఫ్ట్ లాడ్డు. ఈ శుక్రుడు వెళ్ళి సప్తమాధిపతి కాబట్టి ఈ మిథున రాశిలో కానీ లేకపోతే సింహరాశిలో కానీ ధనుసులో కానీ కుంభంలో కానీ స్థితి పొందాడు. ఒక మేలుకి మనం చూసుకుంటే సప్తమం అంటే ఏంటి, శుక్రుడు అంటే భార్య, అర్థమైనా, 2 రిలేషన్, సప్తమ భావాధిపతి కాబట్టి వీళ్ళు గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయలేరు, స్పౌస్తో అసలు చేయలేరు. పురుషుడైతే కనుక స్త్రీ అయినా సరే స్పౌస్తో రిలేషన్ మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే పాపం ఈ ఆకెళ్ళి ముళ్ళు మీద పడింది, సప్తమాధిపతి అండి, ఆకు చిరిగిపోయింది అంటే ఒక సాఫ్ట్ లార్డ్ అనేది హర్ట్ అయ్యాడు అని. ఇప్పుడు ఇదే సప్తమంలో ఈ కుజుడో కానీ రవియో కానీ అర్థమైనా శని, ఎవరో శని తులారాశికి ఓన్ ఉచ్చస్థితి, అర్థమైనా, కానీ అతను మేల్లాడ్డు, అది బేస్ రాశి, ఓకే, సప్తమాధిపతి కాబట్టి. ఇదే శని రాశి అయింది సప్తమం అంటే, ఒక వృచ్చికాన్ని మనం తీసుకున్నాం లగ్నంగా, లేదా వృషభాన్ని లగ్నంగా తీసుకున్నాం, సప్తమాధిపతి శని రాశి పడిందిగా, కుజుడు కూర్చున్నాడు. కుజుడు అంటే స్వస్థానాధిపతి అని మనం మాట్లాడుకుంటాం. కుజుడు డిఫాల్ట్గా మేల్ యాటిట్యూడ్, అంటే ఒక రకమైన అశుభ గ్రహం, క్రూర గ్రహం. మేష రాశిలో కుజుడు ఉంటే ఓకే, అది బేసి రాశి కాబట్టి తనకు తాను తట్టుకోగలుగుతాడు. అదే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో కూర్చున్నాడు, వృషభ లగ్న జాతకుడికి అది స్పౌజ్ లైఫ్ అయింది, అతను మ్యారిటల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే ముల్లెల్లిపల్లి ఇక్కడ రాశి ఏంటి, ఇక్కడ సర్రాశి స్థిర రాశి అంటే, సర్రాశి అంటే ఏంటి, ఇక్కడ మనకి స్త్రీ రాశి అంటే సాఫ్ట్ రాశి అని, సాఫ్ట్నెస్ ఉంది అని. మళ్ళీ ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ సప్తంలో వృశ్చిక రాశి శరీరాశి అయింది, శని కూర్చున్నా, రాహుకేతులు కూర్చున్నా, కుజుడు కూర్చున్నా కూడా మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అయింది. ఎప్పుడు అది శరీరాశి అయ్యి ఒక అశుభ గ్రహం వచ్చి కూర్చుంటాం వల్ల. అలాగని చెప్పి మేష రాశి వాళ్ళకి ఇక్కడ అశుభ గ్రహాలు తులలో కూర్చున్నా అంత డిస్టర్బెన్స్ కాదు, ఇది చర్రాశి. ఎందుకంటే కూర్చోవలసిన రాశిలోనే కూర్చున్నాడు ప్లానెట్, అక్కడ కుజుడు కూర్చొని, శని కూర్చొని, రవి కూర్చొని నష్టమేం లేదు, నష్టమేం లేదు ఇక్కడ. అవి బయలు గ్రహాలు పురుషు రాశిలో కూర్చున్నారు, తన స్వస్థానంలో తన ఇంట్లో కూర్చున్నాడు, కంఫర్ట్గా ఫీల్ అవుతాడు, అదేనా. ఎందుకంటే అది ఒక ముళ్ళెళ్ళు ఇంకో ముళ్ళ కంపలోనే ఉంది, ఆకుల మీదకి వెళ్ళి నాశనం చేయట్లేదు, ఆకులు వచ్చేం పడలే అక్కడ. అంటే పరాశర మహర్షి యొక్క ఇంటర్నల్ ఉద్దేశం ఏంటి, దీన్ని నువ్వు పురుష రాశి అన్నాడు, బేష రాశి అన్నాడు, క్రూర రాశి అన్నాడు, ఒకదాన్నేమో శరీర రాశి అన్నాడు, స్త్రీ రాశి అన్నాడు, సౌమ్య రాశి అన్నాడు. సౌమ్య రాశిలో సౌమ్య గ్రహాలు పడ్డాయి, హ్యాపీ. ఇప్పుడు మనం చూసుకుందాం, ఈ సప్తమాధిపతి శుక్రుడు తులారాశిలో అధిపతి, ఇది మేష లగ్నానికి సప్తమాధిపతి తులాధిపతి శుక్రుడు అయ్యాడు. శుక్రుడు డిఫాల్ట్ అంటే సౌమ్య రాశి,
ఈ శుక్రుడు వెళ్ళి అష్టమంలో వృశ్చిక రాశిలో పడ్డాడు. అది యాక్చువల్ శత్రు రాశి, తర్వాత మాట్లాడదాం, కానీ శని రాశిలో పడ్డాడు. ఫ్యామిలీలే బాగానే ఉంటుంది. లేదు, వెనకాల 6వ భావంలోకి వెళ్ళిపడ్డాడు. ఇదే శుక్రుడు అవటం వల్ల అతను డిఫాల్ట్ సౌమ్య రాశి, నీచపడ్డాడు అంటాం, కానీ బాగానే ఉంటుంది ఫ్యామిలీ. అంటే డిఫాల్ట్గా ఒక ప్రామిస్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? సౌమ్య గ్రహాలు సౌమ్య రాశుల్లో ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఆకులో ఉన్న చెట్టు పూలు కాసినాయి అంతే. అర్థమైనా? ఇక్కడ మనం ఏంటంటే సప్తమాధిపతి షష్టంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు కదా, ఏమైద్దని చెప్పి మనం కంగారు పడతాం. ఏం కాదు, ఏం కాదు. ఎందుకంటే పరాశర మహర్షి ఇచ్చిన మనకి రాశి తత్వం అది. ఇప్పుడు అశుభ గ్రహాలు మనకేం చెప్తామంటే లగ్నాత్ 3వ భావంలో అశుభ గ్రహాలు బాగా ఫలితాన్ని ఇస్తాయి అంటారు. ఒక మేన లగ్నం 3వ భావంలో ఒక అశుభ గ్రహం కూర్చుంది, కుజుడు కానీ రాహు కానీ శని కానీ. ఇక్కడ కూర్చుంటే మనం ఆలోచించాలి, ఇది ఎలాగా కూర్చున్నాడు అని. నేను కొన్ని జాతకాలు తులా లగ్నం చూశాను. 3వ ఇంట్లో శని కూర్చున్న రాహు కూర్చున్న వాళ్ళు 90 ఏళ్ళ పైన బతికారు. ఎందుకంటే రాహు 3వ ఇంట్లో కూర్చుంటే ఆయుష్ని ఇస్తాడు. ఎందుకంటే శనివత్ రాహు ఆయుకారకుడు కూడా ఆయన. 3వ భావం అంటే భావోద్భావంలో అష్టమాత అష్టమ భావం, ఆయుష్ని ఇస్తున్నాడు. ఇది ఒక తులకి ధనుస్సు అనేది మనకి మళ్ళీ బేసి రాశి, ఒక మేలు గ్రహం వచ్చి కూర్చుంది, ఆయుష్ని ఇచ్చాడు. ఒక వృశ్చిక లగ్నానికి ఇదే రాహు వెళ్ళి మళ్ళీ మకరంలో కూర్చున్నాడు, వీళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మేలు గ్రహమే 3వ భావంలో, త్రిషడాయ భావంలో అశుభ గ్రహం కూర్చుంటే మంచి చేసిద్ది అని చెప్పి మనకు ఒక రూల్స్ ఉన్నాయి. కానీ అంతకంటే ముందు సరి బేసి రూల్ ఒకటి ఇచ్చాడు పరాశర మహర్షి. ఒక అశుభ గ్రహం వచ్చి సరిరాశిలో కూర్చుందంటే డిస్టర్బ్ చేసేసింది, మళ్ళీ ఇక్కడ ఆయుర్భావానికి ఇబ్బంది కలిగిస్తుంది. క్యాన్సర్ వచ్చిన ఆశ్చర్యం లేదు. వేరే గ్రహాల కాంబినేషన్తో క్యాన్సర్ వచ్చిన ఆశ్చర్యం లేదు. మనం జస్ట్ ఏం నేర్పుకుంటారు కాలేజీలో కానీ వాటిలో కానీ వీటిలో కంటే, బాబు మేష రాశి కుజురాధిపత్యం అగ్నితత్వం 3 నక్షత్రాలు ఉంటాయి, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాది, చర్రాశి బేసరాశి పురుషరాశి గుర్తుపెట్టుకొని చదవండి అంటారు. అయిపోయింది, అష్టాలజీ అక్కడికి అయిపోయింది. అసలు సరెందుకు పెట్టాడు పరాశర మహర్షి? పురుష రాశిని ఎందుకు పెట్టాడు? పురుష రాశిలో ఏదైనా గ్రహం పడింది, మేష రాశిలో గురుడు పడ్డా, మిథున రాశిలో గురుడు పడ్డా, సింహరాశిలో గురుడు పడ్డా, తులలో గురుడు పడ్డా, చివరికి ధనుసు స్వస్థానం త్రికోణ స్థితి అక్కడ గురుడు పడ్డా, కుంభలో గురుడు పడ్డా, వాళ్ళు ఏంటంటే గృహం కోసం, భాగ్యం కోసం, ఆఫర్స్ కోసం, ఆపర్చునిటీస్ కోసం సఫర్ అవుతారు. పోరాడకుండా అస్సలు రాదు మీకు ఆపర్చునిటీ అని చెప్పండి. ఇప్పుడు ఒక మేన లగ్నాన్ని దశమాధిపతి గురువు, దశమంలో కూర్చున్నా కూడా, మేషంలో కూర్చున్నా కూడా, మిథునంలో కూర్చున్నా కూడా సఫర్ అవ్వాలి, పోరాడితే కానీ కెరీర్లో సెట్ అవుతాడు. ఎందుకంటే గురుడు డిఫాల్ట్ సాఫ్ట్ లాడ్, అతని ప్లేస్మెంట్ వెళ్ళి పురుష రాశులు బేసి రాశుల్లో పడింది. పురుష రాశి అంటే ఏంటి? వేటకి వెళ్ళాలి, పోరాడాలి. స్త్రీ రాశి అంటే పురుషుడు వేటకు తీసుకొస్తే కూర్చొని హ్యాపీ కొట్టేది సాఫ్ట్గా. ఇదే గురుడు వెళ్ళి శత్రు రాశిని వృషభంలో పడ్డా హ్యాపీయే, మకరంలో వెళ్ళాడు నీచపడ్డాడు, నో ప్రాబ్లం, హ్యాపీయే, హ్యాపీ, భయపడక్కర్లా మనం, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తన తత్వం ఏంటి? సత్వగుణం, సాఫ్ట్నెస్ ప్లానెట్స్ అయ్యి శుభగ్రహాలు. అశుభ గ్రహాలు హార్ష్నెస్, హార్డ్నెస్ ప్లానెట్స్. ఈ అశుభ గ్రహాలు 3, 6, 8, 12 భావాల్లో పడవచ్చు. అది ఎప్పుడు? అవి బేసి రాశిలో అవుతా ఆ భావాలు అయితే లైఫ్ సూపర్ ఉంటుంది వాళ్ళది. 2 వ్యక్తులు వచ్చారు మనకి, ఒకళ్ళకేమో 3వ భావంలో రాహు పడ్డాడు, ఇంకోళ్ళకి 3వ భావంలో రాహు పడ్డాడు. ఒకడు 90, 100 ఏళ్ళు పోతాడు, ఒక 50, 60 ఏళ్ళకి ఎగిరిపోతాడు. డిఫరెన్స్ ఎక్కడ కనబడదు. లేదా అశుభ గ్రహంలో కుజుడు కూర్చున్నాడా, డిఫరెన్స్ కనబడదు. ఒక తులాలగ్న జాతకులు నేను ఇద్దరిని చూశాను. ఒకళ్ళకి 3వ ఇంట్లో గురువు కూర్చున్నాడు, ఇంకొకళ్ళకి 3వ ఇంట్లో గురువు కూర్చున్నాడు, రాహు కూర్చున్నాడు. రాహు కూర్చున్న వాళ్ళు తమ్ముళ్ళు కనిష్ట సోదర వర్గం విపరీతంగా డెవలప్ అయ్యారు. అతను కనిష్ట సోదర వర్గం వాళ్ళు ఎక్కువ కాలం బతికారు. వాళ్ళు 85 ఏళ్ళ దాకా ఇప్పటికీ స్టిల్ బతికే ఉన్నారు. నేను చూసిన చేస్తాను. ఆయన 1936లో పుట్టాడు, 87 ఇయర్స్, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే అతనితో పాటు అతని సోదర వర్గం కూడా బాగుంది. ఇంకొకళ్ళ జాతకంలో చూసిన అదే తులా లగ్నానికి 3వ ఇంట్లో గురుడు స్వస్థానంలో కూర్చున్నాడు. కనిష్ట సోదర వర్గం డెవలప్ అవ్వకుండా నానా రకాల ఇబ్బందులు పడతా
ఎన్నో సమస్యలు అనుభవిస్తున్నాడు. అదే 3 గంటల కుజుడు పడ్డాడు అదే ధనుసులో, వాళ్ళు డెవలప్ అయ్యారు. అంటే ఒక మూడో భావం, త్రిషడాయ భావం, బేసి రాశి అవుతా క్రూర గ్రహం పడింది, బాగుంటుంది. ఈ రూలు అప్పుడు అప్లికబుల్ అయింది. అంటే చిన్న డిఫరెన్స్ మనకి ఎవరు చెడగొడతారంటే, అంటే సూక్ష్మత అనేది విశేష జ్ఞానం ఉపయోగించండి అని పరాశర చెప్తుంటాడు. ఇది నేను మెన్షన్ చేశాను, నేనే మెన్షన్ చేశాను కాబట్టి, నేనే సత్వగ్రహాల గురించి చెప్పాను, నేనే క్రూర గ్రహాల గురించి, అశుభ గ్రహాల గురించి కూడా ఆయనే చెప్పింది. దీనిని ఎక్కడ ఎలా అప్లై చేయాలన్నది ఇంపార్టెంట్. మామూలుగా అంతేగాని ఎన్ని బేసిక్స్ వదిలేసి మనం ఎక్కడో పైన పుస్తకాలన్నీ చదువుతా, ఈ గ్రహం కలిసింది, ఆ గ్రహం కలిసింది, ఆ భావాధిపతి అక్కడ ఉన్నాడు, ఈ భావాధిపతి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అవి కంటతా బట్టి నేర్చుకుని ప్రెడిక్షన్ చేయాలనుకుంటే ప్రెడిక్షన్స్ ఫెయిల్ అయిపోతాయి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. అంటే ఏది ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. అంటే మనం ఏదన్నా చూస్తున్నప్పుడు కానీ ఏం వస్తుందని చెప్పి తెలుసుకోవాలి మనం. అది తెలుసుకోలేదనుకోండి ఇబ్బంది. ఇప్పుడు మీకు ఉచ్చగ్రహం నీచగ్రహం గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఇది మీరు రాసుకోండి నోట్స్, తర్వాత షేర్ చేసినట్టుండి ఆల్రెడీ గ్రూప్లో. ఇప్పుడు మేష రాశిలో కుజుడు త్రికోణ అధిపతి, త్రికోణ స్థితి. చాలా మంది ఏంటంటే అమ్మో మీకు గ్రహం నీచబడిందండి అంటారు, అమ్మో గ్రహం ఉచ్చబడింది అంటారు. ఇప్పుడు మేష రాశిలో శని నీచబడ్డాడు, నష్టం ఏమైనా ఉందా? ఏం లేదు. ఎందుకంటే అది బేసి రాశి, ఒక అశుభ గ్రహం నీచబడ్డాడు. రవి ఉచ్చ స్థితిని పొందాడు, నష్టం ఏమైనా ఉందంటే ఏం లేదు, హ్యాపీగా ఉండొచ్చు. ఉచ్చ నీచాల గురించి మనం భయపడక్కర్లేదు. ఇదే తులారాశిలో అదే రవి నీచబడుతున్నాడు, అదే శని ఉచ్చ స్థితిని ఉంది. ఇప్పుడు మనకు పెద్ద నష్టమేం లేదు, ఎందుకంటే అది పురుష రాశి, తులారాశి కానీ మేష రాశి కానీ నో ప్రాబ్లం. గురుడు కర్కాటకం శరీరాశిలో ఉచ్చ స్థితిని పొందుతున్నాడు, నష్టమేం లేదు. అదే మకర రాశి మళ్ళీ స్త్రీ రాశి, శరీరాశి, అక్కడ నీచబడుతున్నాడు. గురుడు శుభగ్రహమే, తన 2 స్థితులు, నో ప్రాబ్లం. చంద్రుడు స్త్రీ రాశిలోనే నీచబడుతున్నాడు, ఇంకో స్త్రీ రాశిలో ఉచ్చ స్థితిని పొందుతాడు, నో ప్రాబ్లం. అతను నీచబడ్డా మనం భయపడక్కర్లేదు, జాతకంలో ఉచ్చబడ్డా భయపడక్కర్లేదు. బుధుడు శుక్రుడు ఇద్దరు స్త్రీ రాశుల్లోనే, 2 సౌమ్య గ్రహాలు, ఒక స్త్రీ రాశిలో ఉచ్చ స్థితిని పొంది ఇంకో స్త్రీ రాశిలో నీచ స్థితిని పొందుతున్నారు, నో ప్రాబ్లం. భయపడక్కర్లేదు జాతకం చెప్పడానికి. ఇప్పుడు కుజుడు నా జాతకం ఉచ్చ స్థితి అండి మకర రాశిలో అంటాడు, ఇక్కడ భయపడాలి. ఒక అశుభ గ్రహం వచ్చి శరీరాశిని టచ్ చేసింది ఉచ్చ స్థితిలో, కొలాప్స్ చేసేస్తాడు. ఒక రాముడి జాతకంలో స్పౌజులో సప్తమ భావంలో కుజుడు స్థితి పొంది తనకి మ్యారిటల్ లైఫ్ కోసం జీవితాంతం పోరాడు, రావణాసుడితో యుద్ధం చేశాడు. అదే కుజుడు నేసపడుతున్నాడు శరీరాశులని, అయినా అంత కొంత డ్యామేజ్ చేస్తుంది, మానసిక అశాంతిని తీసేస్తాడు. డిఫాల్ట్కి మనశ్శాంతి అది, ఆ మనశ్శాంతి అది ఉండదు వీళ్ళకి. మనస్సు ఎప్పుడు క్రోధంతో రగిలిపోతూ ఉంటుంది, ఎందుకంటే ముల్లెల్లి ఆకుపోయబడింది. అంటే ఈ స్త్రీ రాశి, సరి రాశి, పురుష రాశి, బేసి రాశి, దీనిని మనం ఫస్ట్ ప్రిడిక్షన్ చేయాలి. ఒక జాతక చక్రం రాగానే ముందు మన దగ్గరికి రాగానే చార్ట్ ఓపెన్ చేయగానే సాఫ్ట్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ స్థితి పొందాయి, హార్ష్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ స్థితిని పొందాయి, ఫస్ట్ అబ్జర్వేషన్ అది. ఆ రాసులకి ఏ ఏ ఆధిపత్యాలు వద్ద స్థితిని పొందారు, వాటిలో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా అని చెప్పి మనం అబ్జర్వ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ మీరు ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఇంకా మనం చాలా నేర్చుకుంటాం, కొన్ని కొన్ని కమాండ్స్ అని చెప్పాం కదా, ఈ పాయింట్స్ తీయటం కానీ గ్రహాలు ఇవన్నీ ఏంటంటే ఇంకా డీప్కి వెళ్తాం. అది ఫస్ట్ బేసిక్స్ ఎప్పటికీ మర్చిపోకూడదు. మన చార్ట్ రాగానే ఫస్ట్ అబ్జర్వేషన్ ఇది, నాకు తెలుసండి అది సరి రాసండి, ఇది ఈ రాసండి అంటాం. ఇక్కడ శని 20 డిగ్రీలు నేచ స్థితి అన్నాడు, 20 డిగ్రీల వరకే, ఆ తర్వాత నేచ స్థితి ఉండదు. 21 డిగ్రీకి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? 20 డిగ్రీలు అంటే భరణి 2వ పాదంతో అయిపోతాయి 6 రాసులు, మనం చెప్పుకున్నాం కదా నక్షత్రాల గురించి.
మూడు పాదాలు ఒకటి 10 డిగ్రీలు, 3 పాదాలు 10 డిగ్రీలు, 6 పాదాలు వెళ్ళిపోయాయి. భరణి 2, భరణి 3 అనుకున్నాం అనుకోండి, 21 డిగ్రీ కంటే భరణి 3 పడింది. అక్కడ శని నీచం కాదు. నవాంశలో భరణి 3 అనగా తుల నవాంశలో పడతారు, ఉచ్చ స్థితిలోకి వెళ్తారు. అర్థం కలదు. అట్లా మనకి వాళ్ళు ఉచ్చనేసికి కొన్ని డిగ్రీలు అనేది మెన్షన్ చేశారు. అలాగే త్రికోణ స్థితి, మూల త్రికోణం అంట. నేను మూల త్రికోణాలు ఇంకా తీసుకుంటా. మిథున రాశికి ఏమో రాహుని త్రికోణంగా తీసుకుంటా. అదేంటంటే మన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాగేశ్వరాన్ని ఇచ్చారు, ఇంకోటి ఏమో కాశీని ఇచ్చారు కేతువుకి. ధనుస్సుని తీసుకుంటా, ఎందుకంటే అక్కడ కేతువు ఉంటాడు. ఎక్కడైతే తగలబడుతుందో శవాలు అక్కడ కేతువు బాగుంటాడు. ఎక్కడైతే సర్పకోణానికి శివుడిని ఇచ్చాడో అక్కడ రాహు బాగుంటాడు. వాటికి నేను మూల త్రికోణాలుగా తీసుకుంటా. ఇక్కడ రాయలేదు, అది నా ఓన్ రీసెర్చ్. అది రాహు కేతులు మూల త్రికోణం నేను ఎక్కడ తీసుకోవాలి అని. ఎప్పుడైనా సరే ఒక గ్రహం ఉచ్చస్థితి పొందంగానే ఆనందపడక్కర్లా, నేర్చడంగానే భయపడక్కర్లా. అసలు వాళ్ళు నేర్చలు ఎక్కడ పొందుతున్నారు? పరాశర మహర్షి చెప్పిన సీక్రెట్ ఏంటి మనకి? ఆయన ఫస్ట్ రూల్ చెప్పాడు, శుభగ్రహాలు బేసి రాశుల్లో పడితే ఇబ్బందులు పాలవుతుంది. అర్థం, క్రూర గ్రహాలు సౌమ్య రాశుల్లో పడితే ఇబ్బందులు కలుగజేస్తాయి. ఇది డిఫాల్ట్, దాన్ని మార్చలేము మనం. ఇంకా మిగతా వాటి యొక్క గ్రహాల యొక్క నక్షత్ర సిద్ధాంతాన్ని ఇంక్లూడ్ చేసుకుంటా, దృగు చక్రాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే కొన్ని ప్రిడిక్షన్స్ వెళ్తాయి. దేన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎలా రెమెడీ చేయాలి, ఎలా చేయాలి అనేది అది ఫ్యూచర్ మీకు క్లాసెస్లో ఉంటాయి. ఇది జస్ట్ బేసిక్. అంటే ఒక బేసిక్స్లో ఒక ఉచ్చ స్థితిని, నీచ స్థితి అయినా భయపడక్కర్లేదు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సరి బేసి, పురుష స్త్రీ. ఎందుకంటే ఎంఏ ఆస్ట్రాలజీ చేయని ఏదైనా చేయని ప్రతి చోట చెప్తారు, ఇది మన బేసిక్స్. మనం పట్టించుకో, అసలు చూడం కూడా. ఎందుకంటే మనకి గాడ్ ఏ విధమైన ప్రామిస్ ఇస్తా ఆ గ్రహాన్ని అక్కడ కూర్చోబెట్టాడు. ఆ లగ్నంలో మనం జన్మించాం, అది ఆ భావాధిపతి అయ్యాడు. ఇప్పుడు బుధుడు న్యూట్రల్ లాటుగా, బుధుడు న్యూట్రల్ లాటు. సర్రాశిలో పడినంత మాత్రం బుధుడు సాఫ్ట్ అయిపోడు. ఇన్ కేసు బుధుడు కుదురుతో కలిసి సర్రాశిలో పడ్డాడు. ఇప్పుడు బుధుడు ఏంటి, వైల్డ్ లాట్ అయ్యాడు. ఇదే బుధుడు బేసి రాశిలో పడ్డాడు, అదే కుదురుతో కలిసి. ఇక్కడ బుధుడు మళ్ళీ పాజిటివ్ అవుతాడు. అంటే బుధుడు ఏంటి న్యూట్రల్. అతను కలిసే గ్రహంతో ఎవరితో కలుస్తున్నాడు, శుక్రుడితో కలిశాడు, సర్రాశిలో పడ్డాడు, బుధుడు పాజిటివ్గా పనిచేస్తాడు. అదే కుజుడితో కలిసి సర్రాశిలో పడ్డాడు, అదే బుధుడు నెగిటివ్గా పనిచేస్తాడు. బుధుడిని ఎట్లా తీసుకోండి మీరు. బుధుడు అంటే ఎవరితో కలిస్తే వాళ్ళ బిహేవ్ అయిపోతారు. కుజుడితో కలిస్తే కుజుడు అయిపోయాయి, తనకే ఒక వైల్డ్నెస్ వస్తుంది. ఆ వైల్డ్నెస్ ఇచ్చిన బుధుడు సర్రాశిలో కూర్చుంటే డ్యామేజ్ చేస్తాడు. అదే బుధుడు సాఫ్ట్నెస్ వచ్చి బేసి రాశిలో కూర్చున్నా డ్యామేజ్ అవుతాడు. బుధుడు శుక్రుడితో గుడితో కలిసి బేసి రాశిలో కూర్చున్నాడు అనుకో, పాపం బుధుడు డ్యామేజ్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు బుధుడు సాఫ్ట్ క్యాండిడేట్. ఇప్పుడు సత్వగుణంకి బుధుడు కలిశాడు, బుద్ధి కలిసి బుధుడు అంటే సత్వగుణం కూడా ఏం చేస్తాడు చెప్పండి, చాలా సాఫ్ట్గా సున్నితంగా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ థాట్స్ కూడా ఏంటంటే చాలా బాగుంటాయి. ఇదే బుధుడు అశుభ గ్రహంతో కలిశాడు, వాళ్ళ థాట్స్ వైల్డ్గా ఉంటాయి. ఒక మనిషిని మర్డర్ చేస్తున్నా, కొడుతున్నా, తిడుతున్నా, చేస్తున్నాడంటే ఆలోచన లేకుండా చేయడు, ఆలోచించే చేస్తాడు. ఈ ఆలోచన బుధుడు. కొట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అతనికంటే, ఆ బుధుడు వైల్డ్ ప్లానెట్ యొక్క ప్రభావంలో గెలిపాడు అని. ఒకడికి పెట్టాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ఇదే బుధుడు తను సాఫ్ట్ ప్రభావంలోకి వెళ్ళాడు. అంటే బుద్ధి అనేది ఈ బుధుడిని ప్రభావితం చేస్తున్న గ్రహానుసారం ఉంటుంది. బుధుడిని ఎవరు చూస్తున్నారు, ఎవరితో కంజంక్షన్ అయ్యాడు, ఎవరు ప్రభావంలోకి వెళ్ళాడు, ఎక్కడ వెళ్ళాడు, ఏ రాశిలో వెళ్ళాడు, అది సరి రాశ బేసి రాశ. ఈ చిన్న క్యాలిక్యులేషన్ లేకుండా మనం ప్రెడిక్షన్లోకి ముందుకు వెళ్ళకూడదు. అంటే ఆస్ట్రాలజీ నేర్చుకునే విధానం ఫస్ట్ మనకేంటంటే బేసిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో, అంటే మనం ఏంటంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు పిల్లర్స్ మీద బలం ఇవ్వం. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ కట్టాడు అనుకోండి, 6 నెంబరు లేకపోతే 8 నెంబరు నేను పిల్లర్ వేస్తానండి, బిల్డింగ్ కడతానంటే పడిపోద్ది. కనీసం 20 నెంబర్ వేయాలి. అది పిల్లర్స్ అంటే బలమైన పునాది అనేది పడాలి. ఆ తర్వాత నువ్వు 6 నెంబర్ 8 నెంబర్ పైన కట్టుకో, నో ప్రాబ్లం. గోడలకు పెట్టుకో, నో ప్రాబ్లం. అర్థం, పిల్లర్స్ మాత్రం బలంగా ఉండాలి.
అంటే బేసిక్ అనే పిల్లర్ ఫస్ట్ పరాశరి మనకేం చెప్పాడు అన్నది ఇంపార్టెంట్. మనకు పరిచయం చేసేటప్పుడు సరిగ్గా ఏం చెప్పాడు, బేసిక్ ఏం చెప్పాడు, స్త్రీ రాశిని ఎందుకు అన్నాడు, పురుష రాశిని ఎందుకు అన్నాడు. ఒక పురుష రాశిలో ఏ గ్రహం పడ్డా కూడా పోరాడాలి, ఈజీగా అయితే రాదు. మీ కెరీర్ లాంటి 10th లాట్ అయ్యాడు, అర్థమైందా. అశుభ గ్రహ ఒక పురుష రాశిలో పడ్డాడు 10th లాట్ అయ్యి, మీరు కొంచెం పోరాడారు, కాంపిటేటివ్లో పోరాడారు, సక్సెస్ అవుతారు. అంటే ఒక 10% పోరాటంలో సక్సెస్ అవుతారు. ఇదే మేల్ ప్లానెట్ వెళ్ళి శని రాశిలో పడ్డాడు, 10th లాట్ అవుతారు. 100% పోరాడితే కానీ అవలేరు ఇల్లు, కొలాప్స్ చేస్తూ ఉంటాడు, ఇప్పటికప్పుడు డౌన్ చేస్తూ ఉంటాడు. 10th లాట్ సాఫ్ట్ లాట్ అయ్యి శని రాశిలో పడ్డాడు. మీకు ఈజీగా వస్తాయి జాబ్లు. మీరు జాబ్ చేద్దాం అనుకుంటే ఎవరో ఒకరు రెఫరెన్స్ ఇస్తాం కానీ, అది చేయటం కానీ, ఇది చేయటం కానీ, సపోర్ట్ చేయటం కానీ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లయింట్ వస్తున్నాడు అనుకోండి, నేను ఫస్ట్ ఏంటంటే క్లయింట్ నా మాట వింటాడో లేదో అని ఆలోచిస్తాను. ఈ అష్టవర్గ పాయింట్లు చూసి చెక్ చేసుకుంటాను. రెండోది ఏంటంటే ఇతను 9th లాట్ ఎవరని చెక్ చేస్తాను, రూల్ 1. ఎందుకంటే నా దగ్గరికి వస్తానంటే గురువు దగ్గరికి వస్తున్నట్టు. 9th లాట్ అంటే గురువు వాళ్ళ తండ్రి, 9th లాట్ అంటే ఆపర్చునిటీస్. ఈ గురువు వెళ్ళి బేస్ రాశుల్లో పడ్డాడు, అర్థం కాదు. వీళ్ళకి డిఫాల్ట్గా ఇంటర్నల్గా పెద్దలంటే గురువులు అంటే ఎంత గౌరవం ఉంది. 9th లాట్ కదా అతను, ఒక 9th లాట్ వెళ్ళి సాఫ్ట్ లాట్ లేకపోతే హార్ష్ లాట్, ఒక శని అయ్యాడు 9th లాట్ వెళ్ళి శని రాశిలో పడ్డాడు. ఇక్కడ డిస్టర్బ్ అయిపోయింది 9th. వీళ్ళు గురువులకు పెద్ద గౌరవం ఎవరు, పైకి యాక్ట్ చేయొచ్చు, లోపల ఎవరు, పెద్దలకి పెద్దగా గౌరవం ఎవరు. వీళ్ళకి డిఫాల్ట్ నేచర్ అది, చెడిపోయింది కాబట్టి. ఈ రెండు చేయనోడికి ఆపర్చునిటీస్ ఎందుకు వస్తాయి చెప్పు, సొసైటీలో రావు. ఒకవేళ కొన్నాళ్ళు వాళ్ళ గ్రహ బలాలు వేరే దిశలు నడిచి కొన్నాళ్ళు నడిచినా లాంగ్ టర్మ్ అయితే ఎప్పటికీ నడవదు. అర్థమైందా మీకు. అంటే పెద్దలంటే గౌరవం, ఇతర వ్యక్తిగతంగా కూడా పెద్దగా ఆపర్చునిటీస్ రావు. పిలిచి ఎవరెవరు పోరాడాలి, బాగా అవకాశాల కోసం తిరగాలి, కష్టపడాలి. వీళ్ళే సమాజాన్ని తిడతా ఉంటారు, కాదండి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు వీళ్ళు చూసుకుంటారు, ఎవరికి వాళ్ళు రిఫరెన్స్లు కావాలా, అర్థమైందా. లేదనుకోండి వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి వస్తున్నాయి, మాకు రావట్లేదు, ఇట్లాగా చాలా మంది మాట్లాడుతుంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వీళ్ళు నేచర్ ఏంటంటే పెద్దలకి గౌరవించడం, గురువుల్ని గౌరవించడం, అవకాశాలను అందిపుచ్చుకుంటాం అనేది వీళ్ళ జాతకంలో డిఫాల్ట్గా లేదు. ఎందుకంటే నవమాధిపతి క్రూరగ్రహం అయ్యి శని రాశిలో పడ్డా, అదే నవమాధిపతి సాఫ్ట్ లాట్ అయ్యి బేస్ రాశిలో పడ్డా, వీళ్ళకు ప్రామిస్ అనేది తప్పింది, అవకాశాలు అనే ప్రామిస్. వీళ్ళు సంకల్ప బలంతో బలంగా బాగా దేవుణ్ణి నమ్ముతా, భక్తి నమ్ముతా. నీకు విషయం తెలుసు, 9th హౌస్ అంటే ధర్మం కూడా. వీళ్ళు ఆ ధర్మాన్ని కూడా పాటించరు. గుడికి వెళ్ళిన ఆయన అంటే వెళ్ళరు. చేస్తాం సార్, రెమెడీ చేస్తాం సార్. మన దగ్గరికి వచ్చారు క్లయింట్, చేస్తాం సార్, మీరు చెప్పినట్టు చేద్దామండి అంట. తర్వాత ఏం చేయడు, ఏ రెమెడీ చేయడు, ఏ పరిహారం చేయడు. వేస్ట్ అండి, చెప్పించుకున్నాం కానీ డబ్బులు దుబ్బేశారు మా దగ్గర, వచ్చేసారు ఇచ్చేసారని చెప్పి ఇంకో 4 దుర్భాషలు ఆడతాడు. రీజన్ ఏంటంటే అతను పాస్ట్ లైఫ్ నుంచి ఏ కర్మలు చేశాడు, ఈ లైఫ్లో ఆ గ్రహాలు అలా డిస్టర్బ్ అవుతానే కూర్చొని పడతాడు. ఖచ్చితంగా అలాగే ఉంటుంది. మీరు ఏమనుకుంటారు, సప్తమాధిపతి బాగున్నాడండి, సప్తమాధిపతి బాగా మంచి ప్లేస్ అయ్యాడు సార్, సప్తమాధిపతి నవమంలో ప్లేస్ అయ్యాడండి అంటారు. లేదు, సప్తమాధిపతి పంచమంలో ప్లేస్ అయ్యాడు అంటాడు, చాలా బాగుందండి అంటారు. అర్థమైనా. కానీ సప్తమాధిపతి పంచమంలో ప్లేస్ అయ్యాడు, ఓకే బాగుంది. ఈ సప్తమాధిపతి ఎవరు, మిథున లగ్నం, సప్తమాధిపతి పంచమంలో ప్లేస్ అయ్యాడు. ఇతను సాఫ్ట్ లాట్ గురుడు, పంచమంలో ప్లేస్ అయ్యాడు తులారాశిలో, ఇది పురుష రాశిలో ప్లేస్ అయ్యాడు, మ్యారేజ్ డిస్టర్బ్ అయ్యాడు, అయిపోయింది. లేదు, సప్తమాధిపతి నాకు 9th లో ప్లేస్ అయ్యాడు, ఇదే మిథున లగ్నం, సాఫ్ట్ లాట్ గురుడు వెళ్ళి కుంభంలో పడ్డాడు, అది పురుష రాశి. మళ్ళీ మ్యారేజ్లో ప్రామిస్ లేదు, ఇక మ్యారేజ్ సఫర్ ఉంటుంది. మ్యారేజ్లో పోరాడాలి, పెళ్లి చేసుకుంటా పోరాడాలి, పెళ్ళైన తర్వాత సంసారం చేయడానికి పోరాడాలి. పోరాడాలి, నో ఆప్షన్, ప్రామిస్ ఉంది. నువ్వు ఎన్ని కర్మలు చేస్తే నీకు ఫ్లాట్ అలాగే వెళ్ళి పడ్డాడు. లేదు, నీ సప్తమాధిపతి మేల్ అయ్యాడు, అర్థం, నీ సప్తమాధిపతి మేల్ అయ్యాడు. ఇప్పుడు తులా లగ్నానికి మేలు వేసుకో, కుజుడు వెళ్ళి కుంభరాశిలో పడ్డాడా,
మిథున రాశిలో పడ్డా, సింహంలో పడ్డా, ధనుసులో పడ్డా, నో ప్రాబ్లం. నీ ప్రామిస్ బాగుంది, మ్యారేజ్ చేసుకుంటాం హ్యాపీగా. నీ భర్త నీకు అనుకూలంగా ఉంటాడు, లేకపోతే నీ భార్య నీకు అనుకూలంగా ఉంటుంది. నీదే అప్పర్ హ్యాండ్, వాళ్ళది కాదు. లేదు నీ సప్తమాధిపతి శుక్రుడు అయ్యాడా చూడు, వృశ్చిక లగ్నానికి శుక్రుడు సాఫ్ట్ లాట్, అతను వెళ్ళి శరీరాశుల్లో పడ్డాడు. కర్కాటకంలో పడవచ్చు, శరీరాశులు కన్యలో పడవచ్చు, మనకి వృశ్చికంలో పడవచ్చు, మకరంలో పడవచ్చు, మేనంలో పడవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు నీదే అప్రయాణం, మంచి ప్రామిస్ ఉంది. నాకు సప్తమాధిపతి అష్టంలో పడ్డాడు, షష్టంలో పడ్డాడు, ఈ చెల్లవు ఇంకెక్కడ. నేను షష్టంలో పడ్డ సప్తమ ఫ్యామిలీ లైఫ్లు బాగుంటుంది చూశాను, నేను అష్టంలో పడ్డ ఫ్యామిలీ లైఫ్లు బాగుంటాం కూడా చూశాను. ఈ మైనర్ వాళ్ళకి వీళ్ళకి అర్థం కాదు. అప్పుడు ఆలోచిస్తారు, గురువు చూస్తున్నాడా, శుభగ్రహం చూస్తున్నాడా, శుభగ్రహం తిథి ఇట్లా ఆలోచిస్తారు. కానీ చాలా సింపుల్ లాజిక్. ఈ సప్తమాధిపతి సౌమ్య గ్రహమా లేదా క్రూర గ్రహమా, సౌమ్య రాశిలో పడ్డాడా పురుష రాశిలో పడ్డాడా, ఈ ఒక్క చిన్న లాజిక్ చెక్ చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. టెన్షన్ పడక్కర్లా. మనం చదువుకున్నాం కదా, సప్తమాధిపతి అష్టంలో పడితే షష్టంలో పడితే ఇది అవుతుంది కదా, మ్యారిటల్ ఇష్యూస్ అవుతాయి కదా, గొడవలు అవుతాయి కదా అనుకుంటాం. నిజంగా అనుకుంటాం. ఇప్పుడు ఇదే తులా లగ్నానికి సప్తమాధిపతి ఎవరు? కుజుడు. ఈ కుజుడు షష్టంలో మేనంలో పడ్డ, అష్టమంలో వృషంలో పడ్డ ప్రాబ్లం ఉంటుంది. కుజుడు మేల్నాటిగా సర్రాశిలో పడుతున్నాడు, అటు ఇటు సర్రాశిలో ఉంటాయి, ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఈ లాజిక్ ఇక్కడ అప్లై అయింది, అర్థమైంది అర్థం కదా. అదే మేష లగ్నాన్ని చూసుకుంటే సప్తమాది శుక్రుడిగా, అటు కన్నిలో పడ్డ ప్రాబ్లం లేదు, ఇటు వృచ్చికలో పడ్డ ప్రాబ్లం లేదు, మేనంలో పడ్డ ప్రాబ్లం లేదు, కర్కాటకంలో పడ్డ ప్రాబ్లం లేదు, వృషభంలో పడ్డ ప్రాబ్లం లేదు, ఉండదు. ప్రామిస్ అది. భార్య సహకారం ఉంటుంది వాళ్ళకి, పురుషుడైతే. ఎందుకంటే అది గ్రహం స్త్రీ గ్రహం. అంటే ఒక స్మాల్ లాజిక్ ని ఆస్ట్రాలజర్స్ మిస్ అవుతారు. జస్ట్ బేసిక్ ఇదంతే. బేసిక్ అనే పిల్లర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో మీరు, ఆస్ట్రాలజీ మీకు ఏంటంటే ఫింగర్స్ మీద ఉంటుంది. బేసిక్ పిల్లర్ మీద మీకు ఐడియా లేదు, కన్ఫ్యూజ్ అనేది వస్తుంది. మనం చాలా గ్రహాలు ఎత్తుక్కుంటాం, అది పడిందా ఇది పడిందా ఎందుకు అవ్వలేదు, ఇట్లా అవ్వాలి, మనం చదువుకున్నామే అనుకుంటాం. బేసిక్ తెలుసు మనకి. ఏం తెలుసు? ఇది చర రాశి, ఇది పురుష రాశి, ఆ పురుష రాశిలో గ్రహం పడింది పంచమ, ఆ సంతానం పురుష సంతానం కలిగిద్ది, స్త్రీ రాశి పడితే స్త్రీ సంతానం, ఇట్లాగా నేర్చుకున్నాం కదా మనం. అసలు న్యాచురల్ గా వాళ్ళ జాతకంలో సౌమ్య గ్రహాలు ఏంటి, న్యాచురల్ న్యాచురల్ అశుభ గ్రహాలు ఏంటి, మేలు గ్రహాలు తెయ్యి ఎక్కడ పడ్డాయి, ఎక్కడ పడుతున్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వాళ్ళ లైఫ్ లో వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న కాన్సెప్ట్ మనం ప్రిడిక్షన్ చేసేయచ్చు. చాలా సింపుల్ ఇది. ఆస్ట్రాలజీ ఈ విషయంలో ఈజీ అని చెప్తాను, తెలిస్తే. తెలియనంతసేపు ఇది ఈజీ కాదు. తెలిస్తే ఏదైనా బట్టల కిందలో బియ్యం కిందే, తెలియకపోతే ఆ బట్టల కిందలో ఏముందో తెలియదు. సింపుల్ లాజిక్ అమ్మ ఇది. అంటే మనం ఏమి ఎలా నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నీచగ్రహాలకి ఏం భయపడక్కర్లేదు మీరు. నా ఈ నీచగ్రహాల వీడియోలు మొత్తం ఉండే యూట్యూబ్లో, మళ్ళీ చెప్తాను మీకు అది ఎందుకు, ఎలా చేయాలి, ఏంటి, ఎలా తీసుకొచ్చాము ఏంటి అని. ఎందుకంటే ఎప్పుడైనా ఒకే ఒక గ్రహం ఉచ్చ స్థితిని పొందిన నీచ స్థితిని పొందిన ఇబ్బంది పెట్టేది కుజుడు మాత్రమే. ఒక మేలు గ్రహం ఒక శరీరాశిలో ఉచ్చ స్థితిని నీచ స్థితిని రెండింటిని పొందుతుంది. అది మోస్ట్ డేంజర్. అర్థం కలదు. మీకు సూర్యుడు నేర్చబడ్డా భయపడమాకండి, చంద్రుడు నేర్చబడ్డా భయపడక్కర్లా, భయపడక్కర్లా. అర్థమేనా? అస్సలు భయపడ. ఏ బుధుడు నేర్చబడ్డా భయపడక్కర్లే, ఎవరు నేర్చబడ్డా భయపడ. ఇప్పుడు బుధుడు నేర్చబడ్డప్పుడు అతను ఏంటంటే సర్రాశులను నేర్చబడుతున్నాడు. ఇన్ కేసు అక్కడ కుదురు కూర్చుంటే భయపడ. ఎందుకంటే బుధుడు కుజుడులా మారుతున్నాడు కదా. బుధుడు ఏంటంటే ఏ గ్రహం కలిస్తే ఆ గ్రహంలో ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు. ఇదే బుధుడు ఉచ్చ స్థితిని పొందుతున్నప్పుడు కూడా ఏదైనా మేలు గ్రహంతో కనెక్ట్ అయ్యాడు అనుకో మళ్ళీ భయపడాలి. నాగేంద్రుడు బుధుడు వచ్చండి త్రికోణ స్థితి అంటాడు, అక్కడ ఏ బుధుడు రాహు వచ్చి కూర్చుంటాడు, ఇప్పుడు భయపడాలి. నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తాడు ఆ బుధుడు, పాజిటివ్ ఏం చేయడు. సింగిల్ గా ఉన్నంత వరకు బుధుడు మంచోడు, సాఫ్ట్. లేదా శుభగ్రహంతో కలిస్తే సాఫ్ట్.
అలా కాకుండా విడిగా ఈ సరి బేసి అనే కాన్సెప్ట్ మీకు తెలియలేదు, ఇది ఇబ్బంది కలిగిద్ది అని. ఈ ఫస్ట్ లాజిక్. తర్వాత మీకు ఏంటంటే అగ్నితత్వాలు ఏంటి, భూతత్వాలు ఏంటి, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తాం అనేది నక్షత్రాల క్లాసెస్లోనూ వాటిలో నెక్స్ట్ చెప్పుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా మీకు మనకి బేసిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. బేసిక్స్లో నక్షత్ర సిద్ధాంతం మోస్ట్ ఇంపార్టెంట్, భృగు చక్రం ఎలా యూటిలైజ్ చేయాలి, భృగు చక్రం క్యాలిక్యులేషన్ అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పరాశరి చిన్న చిన్న బేసిక్స్ ఇంపార్టెంట్. చిన్న చిన్న బేసిక్స్ ఏమంటే చెప్పండి మనకి, ఉచ్చ స్థితి, నీచ స్థితి, చర్రాశ, స్థిరరాశ, శుభుల అశుభుల, ఏ గ్రహానికి ఎవరు శుభులు, ఏ గ్రహానికి ఎవరు అశుభులు. ఆ తర్వాత మనకి ఇతశాల ముసరిఫ యోగం ఒకటి. అంటే మంద గ్రహం వెనకాల ఉందా, లేత గ్రహం వెనకాల ఉందా, రెండు గ్రహాలు కంజంక్షన్ అయినప్పుడు, లేదా 1/9 కనెక్షన్ డిగ్రీకి వెళ్ళి లెక్కేసినప్పుడు మంద గ్రహం వెనకాల ఉందా, లేత గ్రహం వెనకాల ఉందా. ఇది ఏంటంటే మీకు ప్రెడిక్షన్లో ఈజీనెస్ తెస్తుంది, అంటే క్లారిటీ ఇస్తుంది, మీకు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. బేసిక్స్ మాత్రం జాగ్రత్తగా డైలీ ప్రాక్టీస్ చేయాలి మీరు, ఎంతకాడికి అయ్యే చేస్తుంటారు. నవగ్రహాలు ఆటాధిపత్యాలు, శుభుల అశుభుల, టూర్ల సౌమ్యుల, అలాగే నక్షత్రాలు, నక్షత్ర గ్రహ అధిదేవతలు అంటే గ్రహాధిపత్యం, అలాగే అధిదేవతలు. అదే అధిదేవతలు అంటే మనకి కొన్ని వీటిలో కలుగుతుంది. ఇంకొకటి మనకేంటంటే ఇంకో బేసిక్స్ తీసుకున్నాం అనుకోండి, అవస్థానం ఉంటుంది మనకి. ఈ అవస్థలు ఎలా చూడాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్లో. ఇది ఒక్కటి చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఈ బేసిక్ మీద కూడా మీకు గ్రిప్ ఎక్కువ ఉండాలండి, నెగ్లెక్ట్ చేసేది కాదు. ఇది మనకి అవస్థలు ఎలా వస్తాయి అంటే మనకి 5 అవస్థలు ఉంటాయి. ఒకటి ఒకటి వచ్చి మనకి బాల్య అవస్థ, 2 కౌమారం, 3 యవ్వనం, 4 వృద్ధాప్యం, 5 మృతం, మృతావస్థ. అంటే ఈ అవస్థలు ఇంపార్టెంట్. అంటే ప్రతి రాశిలో మనకి ఈ రాశి వాల్యూ మనకి 30 డిగ్రీస్ అనుకుందాం, ఈ రాశి 30 డిగ్రీలు ఉంటుంది. మనకు 5 అవస్థలు, 30/5 తీస్తే ఎంత, 6. అంటే ఈచ్ 6 డిగ్రీస్. అర్థమైందా? అంటే ఈచ్ 6 డిగ్రీస్ ఏమవుతుందంటే ఒక్కొక్క అవస్థగా మారుతుంది. ఫస్ట్ 6 డిగ్రీస్ లోపు ఒక గ్రహం పడింది అనుకోండి, అది బాల్యావస్థలో ఉంది ఈ గ్రహం అని. అర్థమైనా? 2 కౌమార అవస్థ ఉంటుంది అని. బాల్యావస్థ అంటే ఒక 6 ఏళ్ళు 10 ఏళ్ళు అనుకోండి, 6 ఏళ్ళు, ఆ తర్వాత 15 ఏళ్ళ దాకా కౌమారం, ఆ తర్వాత యవ్వనం, అక్కడి నుంచి వృద్ధాప్యం ఉంటుంది మనకి, లాస్ట్ డెత్, మృతావస్థ. ఈ 5 అవస్థలు మీరు ఏంటంటే డిగ్రీ కలిగి గ్రహాలని చెక్ చేయాలి. ఈ డిగ్రీస్ చెక్ చేసేటప్పుడు మనం తీసుకునే నియమం ఏంటి, ఇక్కడ మనకేంటంటే భావం మధ్యమ తెలియాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మనకి తులా లగ్నంలో పుట్టాడు, 20 డిగ్రీలో పుట్టాడు అనుకుందాం. ఈ 20 డిగ్రీలు అనేది ఏంటంటే సెంటర్ కస్ప్. అంటే తులా లగ్నం ఇక్కడికి ఒక 15 అంటే 5 మిగిలిద్ది, 5 డిగ్రీలకి ఏమి లేదు. ఇక్కడ మనకు ఒక 5 డిగ్రీల వరకు హౌస్ ఉంది, ఈ హౌస్. ఓకేనా? ఇది 20 డిగ్రీలో పుట్టాడు, అంటే 5 నుంచి మనకి 20 వరకు ఎన్ని వచ్చినాయి, 15 డిగ్రీలు వచ్చినాయి. అంటే 5 నుంచి చూసుకుంటే 6 డిగ్రీలు అంటే
5 డిగ్రీల నుంచి 11 డిగ్రీల లోపు ఒక చంద్రుడు ప్లేస్ అయ్యాడు అనుకుందాం. యాక్చువల్గా చూసుకుంటే మనం రాశి నుంచి చూసుకుంటాం జనరల్గా చెప్పుకునేటప్పుడు. ఈ రాశి నుంచి చూసుకునేది ఏంటంటే కాలచక్రంలో చూస్తాం. కాలచక్రంలో గ్రహావస్థ ఎలా ఉంది. కాలచక్రం అంటే ఏంటి, మనకు గోచారం తిరుగుతుంటుంది కదా, ఈ గ్రహం ఇన్ని డిగ్రీల్లో ఉంది, ఈ గ్రహం ఇన్ని డిగ్రీల్లో ఉంది అని చెప్పి అది న్యాచురల్గా గోచారంలో చూసుకునేది. 20 డిగ్రీల్లో కుజుడు ఉన్నాడా, లేదా 30 డిగ్రీల్లో శుక్రుడు ఉన్నాడు, ఎట్లా ఉంటుంది మన గోచారం. దాన్ని చూసేటప్పుడు మేషం నుంచి కాలచక్రం తీసుకుంటాం 0 డిగ్రీస్ నుంచి. ఇప్పుడు శుక్రుడు వచ్చి 30 డిగ్రీలు, 24 నుంచి 30 డిగ్రీల మధ్య శుక్రుడు ఉన్నాడు. ఓకేనా. ఇప్పుడు గోచారంలో మనకు శుక్రుడు అట్లాగే ఉన్నాడు. అంటే ఇది మృతావస్థలో శుక్రుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేయం మనం, ఆభరణాలు కొనుగోలు చేయొద్దంట, నూతన వస్త్రాల జోలికి వెళ్ళొద్దంట, శుక్రకారకత్వాలు వజ్రాలు రాళ్ళు రత్నాలు కొనొద్దండి, లాస్ అవుతారు మీరు, శుక్రుడు మృతావస్థలో ఉన్నాడు, మంచిది కాదు అని చెప్తాం. ఎందుకంటే న్యాచురల్ గా చూస్తాం. ఇక్కడ మనం లగ్నాత్ మనం చెక్ చేసుకున్నాం మన నేటల్ జాట్లు ఎలా ఉంది అని. మనం 20 డిగ్రీ లగ్నంలో పుట్టాం, చంద్రుడు 11 డిగ్రీ లోపల పుట్టాడు. మామూలుగా మనకేంటి 6 నుంచి 12 అంటే కౌమారావస్థ అంటాం, కానీ ఇక్కడ బాల్యావస్థగా మారింది, హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మన 20 డిగ్రీలు అయింది, ఈ 5 డిగ్రీల లోపు 3 డిగ్రీలో చంద్రుడు కూర్చున్నాడు. మళ్ళీ చంద్రుడు బాల్యావస్థే. ఇది నెక్స్ట్ రాశిలో వృశ్చిక రాశిలో చంద్రుడు, నీది తులా 20 డిగ్రీల లగ్నం, వృశ్చిక రాశి 5 డిగ్రీల లోపు చంద్రుడు కూర్చున్నాడు. ఇప్పుడు మనం దీన్ని బాల్యావస్థ అనలేము, నీ లగ్నాత్ అది ఏంటి లాస్ట్ డిగ్రీ, మృతావస్థలో గెలిపాడు చంద్రుడు. వీళ్ళ బాల్యం అనేది సఫర్ అయ్యింది అని చెప్తాం, బాల్య జీవితంలో కష్టాలు పడాలి అని చెప్తాం. న్యాచురల్ గా చూసుకుంటే సెకండ్ రాశిలో 5 డిగ్రీలో కూర్చున్నాడండి, మీరు బాల్యావస్థ చెప్పారుగా, చంద్రుడు బాల్యకారకుడు కదా, జీవితం బాల్యం అద్భుతంగా ఉంటారు కదండి. న్యాచురల్ గా నేను కొన్ని జాతకాలు చూశాను సార్, వాళ్ళు 3 డిగ్రీలే సార్, 5 డిగ్రీలు సార్, కానీ వాళ్ళ బాల్యం చాలా వరస్ట్గా ఉంది సార్ అంటారు. అప్పుడు అలాగానే ముందు ఒక్కసారి వాళ్ళ జన్మ లగ్నం ఎన్ని డిగ్రీలు పడింది, ఆ లగ్న డిగ్రీ ఎప్పుడైనా సెంటర్, వెనక 15 ముందు 15 అయితే 30 డిగ్రీలు, అది వాళ్ళ యొక్క భావం. అర్థమైందా. ఈ వెనకబడింది బాల్యావస్థ 5 నుంచి 11 డిగ్రీలు, 11 నుంచి 6 డిగ్రీలు, 17 డిగ్రీల వరకు ఏమవుతుంది కౌమార. యవ్వనావస్థలో చంద్రుడు వెళ్ళాడు, బాల్యావస్థలోనే చంద్రుడు బాగుంటాడు, మిగిలిన అవస్థలో చంద్రుడు పెద్దకు బాగుంటాడు. మృతావస్థలో పడితే వాళ్ళ లైఫ్ వరస్ట్గా ఉంటుంది. ఏ గ్రహం అయినా మృతావస్థలో పడితే దాని యొక్క గుణాలని కోల్పోతుంది, వాళ్ళ యొక్క కారకత్వాలను కోల్పోతుంది. ఇది కూడా ప్రతి ఆస్ట్రాలజర్ పర్ఫెక్ట్ గా చెక్ చేయాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఈ అవస్థని ఎలా చెక్ చేస్తాం. ఇప్పుడు బాల్యావస్థకి చంద్రుడు కారకుడు, బాల్యం అనగానే మనం ఏం చెప్తాం, చంద్రుడు బాల్యావస్థలో చాలా బాగుంటాడు, కౌమారావస్థలో బుధుడు చాలా బాగా బలంగా పనిచేస్తాడు, యవ్వనావస్థలో కుజ శుక్రులు బాగా పనిచేస్తారు. వీళ్ళు అక్కడే ఉండాలి, వాళ్ళ జాతకంలో ఎక్సలెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇంకా వృధావస్థలో మిగిలిన గ్రహాలన్నీ బాగానే ఉంటాయి, గురుడు బాగానే ఉంటాడు, శని బాగానే ఉంటాడు, అర్థమైందా, రాహు బాగానే ఉంటాడు. ఇక్కడ యవనావస్థలో కేతువు బాగుంటాడు, కుజవత్ కేతువు కాబట్టి రాహు కేతులు మనం అట్లా తీసుకుంటాం. ఈ మృతావస్థ అంటావా, ఏ ప్లానెట్ పడ్డా కూడా సిచ్యువేషన్ అనేది చాలా డ్యామేజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక మేష లగ్నం, సప్తమాధిపతి శుక్రుడు, ఈ శుక్రుడు వెళ్ళి మేష లగ్నం తీసుకున్నాం, మంచి డిగ్రీలో తీసుకుందాం, సెంటర్ డిగ్రీలు తీసుకున్నాం అనుకో, 14-15 డిగ్రీలు తీసుకుంటే ఇటు 15 ఇటు 15 రాశి మొత్తం ఆక్యుపై చేస్తుంది. అటు అన్ని భావాలు అదే రాశిలో ఆక్యుపై ఉంటుంది. ఈ శుక్రుడు వెళ్ళి ఇక్కడ 30 డిగ్రీలు లేదా 25 డిగ్రీలు పడ్డాడు అనుకోండి, మీరు చెప్పారు కదండి సప్తమాధిపతి శుక్రుడు శరీరాశిలో పడితే లైఫ్ సూపర్ ఉంటుంది కదండి అంటారు, కానీ అతను మృతావస్థలో పడ్డాడు కదా, సప్తమాధిపతి పైగా శుక్రుడు అయ్యాడు. ఇక్కడ భార్యతో గొడవ, తలకాయ నొప్పి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, అవాయిడ్. మృతావస్థ ఏదైనా ప్లానెట్ వచ్చినప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోండి.
డిస్కషన్ చేయమాకండి, వాదించమాకండి, పోరాడాలి, వాళ్ళకేదో సమాధానం చెప్పాలనుకోమాకండి. అవాయిడ్ చేసేయండి. అది భార్య వాదన పెట్టుకుంటుందా, మెల్లకుండా పక్కకి వెళ్ళిపోండి. భర్త తిడుతున్నాడా, సైలెంట్గా పక్కకి వెళ్ళిపోండి. నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనుకోమా, నరకం చూపించేస్తాను. ఎందుకంటే ఆ గ్రహం ఆల్రెడీ చెడిపోయింది, మృతావస్థలోకి వెళ్ళిపోయింది. ఇదే శరీరాశిలో కూర్చొని 5 degreesలో శుక్రుడు కూర్చున్నాడా, బాల్యావస్థలో ఉన్నాడు. శుక్రుడు ఎక్కడ కూర్చొని మనకి యవ్వనావస్థ సెంటర్లోకి రావాలి. యవ్వనావస్థ ఏమొస్తుంది మనకి 12 డిగ్రీ నుంచి 18 మధ్యలో కూర్చోడు. 14 డిగ్రీలో కూర్చున్నాడు, లైఫ్ సూపర్ అంటాం. అర్థం. ముహూర్తం పెట్టేటప్పుడు మాత్రం గోచారంలో ఏ గ్రహం ఏ అవస్థలో ఉందో చూడండి, అది కాలపరుచుకుంటే లెక్క వస్తుంది. కుజుడు యవ్వనంలో ఉన్నాడా, కుజుడికి సంబంధించిన పనులు పెట్టండి. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేయాలనుకోండి, కుజుడు యవ్వనంలో కూర్చున్నాడు, మొదలు పెట్టండి. కుజుడు మృతావస్థలో కూర్చున్నప్పుడు స్టార్ట్ చేశారు పనులు అనుకోండి, ఆ పనులు అర్థం కాదు, లాస్ అయిపోతారు మీరు. ఒక ఇల్లు కొనేటప్పుడు కానీ ఆటికని ఇటుకని కుదిరి యవ్వనంలో ఉండాలి. గోచారం వీళ్ళ జాతకంలో యవ్వనంలో ఉండాలని చెక్ చేసుకోవాలి. నాకు ల్యాండ్ ఇష్యూస్ వస్తున్నాయండి అంటారు. కుదిరి ఎక్కడ కూర్చున్నాడు, వృద్ధాప్యంలోకి వెళ్ళాడా, మృతావస్థలోకి వెళ్ళాడు, చెక్ చేయండి. మీరు చెప్పారు కదండి అశుభ గ్రహం కదండి, ఆ బేస్ రాశిలో కూర్చున్నాడు, మరి ఏంటండి ప్రాబ్లం అంటారు. పాపం అతని అవస్థ చెక్ చేయారా అని అడుగుతాను నేను. మళ్ళీ నేనే అడుగుతాను, ఏ అవస్థలో ఉన్నాడండి, ప్లానెట్ ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, ఆ లగ్నం ఎన్ని డిగ్రీలు పడింది అని అడుగు. వాస్తవంగా మన గ్రూపులో అట్లా ఏంటంటే 9వ భావన ఉంటే ఆ గ్రహం ఏమైంది, ఎన్నో భావన ఉంటే గ్రహం అయితే అంటారు. నాకు లగ్నార్థం ఎన్నో భావన ఉంటే ఏమైతే కాదు, లగ్నం ఎన్ని డిగ్రీలు పడింది, ఆ గ్రహం ఎక్కడికి వెళ్ళి స్థితి పొందింది, ఆ గ్రహం యొక్క అవస్థ ఏంటి. ఇప్పుడు కుజుడెళ్ళి సర్రాశిలో పడ్డాడు, మృతావస్థలో 25 డిగ్రీల మధ్యలో పడ్డాడు, చాలా వర్షం ఉంటుంది ఫ్యామిలీ లైఫ్. ఇన్కేస్ తులా లగ్నం అయితే ఆల్రెడీ గొడవలో మృతావస్థలో కూర్చున్నాడు, ఇక్కడ మృతావస్థలోకి వెళ్ళిపోయాడు. స్పౌస్ చనిపోయినా ఆశ్చర్యం లేదు, ఇంకొన్ని శుభగ్రహాలు దృష్టి పడి గాడ్ బ్లెస్సింగ్ లేకపోతే. అంటే ఒక జాతక చక్రం చేసేటప్పుడు మనం ఇది ఎంత ఇంపార్టెంట్, చిన్న చిన్న బేసిక్సే, సరిరాస బేసిరాస అవస్థ ఏంటి అంటే ఈ బేసిక్స్ మీద మీకు కమాండ్ లేకుండా అసలు చూడరు మీరు. ఎంతకాడికి లగ్నం ఏం పడింది, భావం ఏం పడింది అంటారు కానీ లగ్నం ఎన్ని డిగ్రీలు పడింది, ఏ గ్రహం ఎన్ని డిగ్రీలో కూర్చోంది, లగ్న డిగ్రీల నుంచి అది ఏ అవస్థలో ఉంది, మన సాఫ్ట్వేర్లో చెక్ చేసాం అనుకోండి. ఇన్ కేసు ఒకసారి వాళ్ళు కాలపరుచుకుంటూ క్యాలిక్యులేషన్ ఇచ్చారనుకోండి, ఒక గ్రహం మృతావస్థలో ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు చంద్రుడు పక్క రాశికి గల 5 డిగ్రీలో కూర్చున్నాడు, మనకి 20 డిగ్రీలు ఈ రాశిలో పడింది లగ్నం. ఆ చంద్రుడు మన బాల్యావస్థ అంటాడు, కానీ అది మృతావస్థ అవుతుంది మన లగ్నాన్ని. బాల్యావస్థ ఎప్పుడు కాలపురుషుకులకు అది బాల్యావస్థ. ముహూర్తాలు పెట్టుకుంటానికి చిన్నపిల్లలకి అన్నప్రాసన చేయడానికి చంద్రుడు బాల్యావస్థలో ఉండాలి, చాలా మంచిది అది. శుక్రుడు బాగుండాలి, చంద్రుడు బాల్యావస్థలో ఉండాలి, అన్నప్రాసన పెట్టండి, చాలా మంచి ముహూర్తం అది. ఎందుకంటే ఫీడింగ్ లాట్ శుభంగా ఉండాలి. చంద్రుడు మృతావస్థలోకి వెళ్ళిపోయినప్పుడు అన్నప్రాసన ముహూర్తం పెట్టారు మీరు, ఆ పిల్లోడికి డైజెషన్ అవ్వక తిన్నది అరక్క నానా రకాల ఇబ్బందులు పడుతుంటాడు. మీ పెట్టిన ముహూర్తం తప్పది. అంటే ఏ అవస్థ ఏ కారకత్వానికి సంబంధించిన గ్రహానికి మనం పనిచేస్తుంది. అంటే ఒక గ్రహం ఎక్కడ అవస్థలో బలంగా ఉంటుంది, వృద్ధావస్థలో శని బాగా బలంగా ఉంటాడు కదా. అంటే మనం ఒక కంది పంట వేద్దాం అనుకుంటున్నాం, కుజుడు కాలపురుషుకుండంలో, ఎందుకంటే అది యూనివర్స్కి సంబంధించింది కదా, యవ్వన అవస్థలో ఉన్నప్పుడే వేయాలి. కందులు కుదిరేది. ఒక వరి బియ్యం వేద్దాం అనుకుంటున్నాం చంద్రాధిపత్యంలోకి, చంద్రుడు బాలావస్థలోకి వచ్చినప్పుడు వేయండి, నాట్లు వేయండి, బాగుంటుంది. అలాగా ధాతువులు నవగ్రహాలకు సంబంధించి ఉంటాయి, ఏ అవస్థలు ఏమేయచ్చు. ఇప్పుడు శుక్రుడు ఏంటి, మనకు మృతావస్థలో కూర్చున్నాడు, పెళ్లిళ్ళు చేయకూడదు, ఆభరణాలు కొనకూడదు, నూతన వస్త్రాలు ఎన్ని శుక్రాధిపత్యాలు. వెహికల్స్కి అడ్వాన్స్లు ఇవ్వకూడదు, నూతన వెహికల్స్ అది వాహనం కూడా శుక్రాధిపత్యం, మృతావస్థలో ఉన్నాడు. మేము శుక్రుడు గోచారాలు యవ్వన అవస్థ రాగానే కొనండి, అది కొన్న దాని వస్తువు వల్ల మనకు నష్టమేం ఉండదు, లాస్ ఏం పడవు, ఇంకా తక్కువ దొరికే అవకాశాలు ఉంటాయి, వాటి బలం బాగుంటుంది. శుక్రుడు మృతావస్థలో ఉన్నాడు, ఒక సినిమా రిలీజ్ చేశాడు, ఆ సినిమా నష్టంలోకి వెళ్తుంది, చాలా మంది తెలియదు, ముహూర్తం పెట్టేస్తారు. శుక్రుడేమో పాపం మృతావస్థలో ఉంటాడు,
శుక్రుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లాటుగా, సినీ ఫీల్డ్ లాటుగా. నిర్మాత పరిస్థితి ఏంటి? డబ్బులు రావాలి కదా. శుక్రుడు ఎవరు అవసరం ఉన్నప్పుడు మూవీస్ రిలీజ్ చేయండి, పెద్ద పెద్ద మూవీస్, డబ్బులు బాగా వస్తాయి. ఎవరు నష్టపోరు, బయ్యర్లు అయితే నష్టపోరు. అంటే బయ్యర్లకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నిర్మాత రాసం, ఎందుకంటే అమ్మేస్తారు. ఫేమ్తో సినిమాలు అమ్మేశారు అనుకో, బయ్యర్ల పరిస్థితి వాళ్ళ న్యాచురల్గా శుక్రుడు పరిస్థితి ఎక్కడ ఉంది యూనివర్సల్లో, ఆకాశంలో శుక్రుడు ఎక్కడ ఏ అవస్థలో తిరుగుతున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. అంటే శుక్రుడు ఏ రాశిలో కూర్చున్నాడు కూడా అదొక ఇంపార్టెంట్. ఈ శుక్రుడు వెళ్ళి బేసి రాశిలో కూర్చున్నప్పుడు ఏ చిన్న సినిమాలు అంటే ఓకే, పెద్ద నష్టాలు ఏముండవు. పెద్ద బడ్జెట్ సినిమాల పరిస్థితి, బేసి రాశిలో కూర్చున్నాడు, మృతావస్థలో కూర్చున్న పరిస్థితే, చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే శుక్రుడు కారకత్వాల్లో ఏం డ్యామేజ్ జరుగుతుంది ముహూర్త విషయంలో కానీ, లేదా వ్యక్తిగత జాతకంలో అతను లగ్నాతి శుక్రుడే అవస్థలు పడ్డాడు, స్త్రీ సుఖం ఉందా, వాహన సుఖం ఉందా, సౌఖ్యాలు ఉన్నాయా, లేదా చతుర్థాధిపతి ఏ అవస్థలో పడ్డాడు, చతుర్థాధిపతి ఎవరో ఫస్ట్, అతను ఏ అవస్థకు సూట్ అవుతాడు సెకండ్, దాన్ని బట్టి వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్, మానసిక శాంతి, గృహ లాభాలు అన్నీ కనబడతాయి. అలాగా అవస్థ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చిన్న బేసిక్స్ ఇవి మనకి, ఎందుకంటే ఇక్కడ నాకు అసలు సబ్జెక్ట్ రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం చెప్తాను. మీరు అందరూ కొంతమంది లాస్ట్ బ్యాచ్లో కూడా నాకు ఎక్కువగా అందరూ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళే ఉండాలి, వాళ్ళు ఎంఏఆర్ఎల్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ అవస్థలు ఏం చెప్పలే, పెద్దగా రఫ్గా లాక్కెళ్ళిపోయారు. ఈ సరిబేస్ రాశులు కూడా డీప్గా ఏం వెళ్ళాల వీళ్ళు, ఎందుకంటే ఇప్పుడే నా దగ్గర ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళకేం తెలియదు. వాళ్ళ కోసం మీ సీనియర్లకు బోర్ కొడుతుంది క్లాస్, నాకు అర్థమైంది. జూనియర్స్ ఓకేనమ్మా, ఇవాళ క్లాస్ ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. నేను రికార్డింగ్ ఆపుతున్నాను.